ఒక యోధుడు యుద్ధభూమి మధ్యలో నిలబడ్డాడు. అతని మనస్సులో ఒక భయంకరమైన సంఘర్షణ. ఒకవైపు తను నెరవేర్చాల్సిన కర్తవ్యం, మరోవైపు తను దేవుళ్లలా పూజించే సొంతవాళ్లు. మరి ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నప్పుడు అతని ఏం చేస్తాడు, ఏది ఎంచుకుంటాడు? ఇదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నది. అసలు ప్రశ్నే ఇదే. పూజించే వాళ్లతోనే పోరాడటం ఎలా సాధ్యం? ఒక్క క్షణం ఆలోచించండి. మనం ప్రాణం కన్నా ఎక్కువగా గౌరవించే వాళ్లమీదకే కత్తిదూయాల్సి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. సరిగ్గా ఇదే ప్రశ్న ఈ రోజు మనం చూస్తున్న ఈ కథకు ఆయువు పట్టు. అవును, ఈ తీవ్రమైన సంఘర్షణ పుట్టింది మరెక్కడో కాదు, సాక్షాత్తు భగవద్గీతలోనే. కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో ఒక మహాయోధుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడిని ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఇది ఊరికే అడిగిన ప్రశ్న కాదు, అది గుండెలోతుల్లోంచొచ్చిన ఒక ఆవేదన, ఒక ఆర్తనాదం. సరే, ఇంతకీ ఆ యోధుడు ఎవరు? ఆ మానసిక వేదనను అనుభవిస్తున్నది మరెవరో కాదు, సాక్షాత్తు గాండీవధారి అర్జునుడు. తన కర్తవ్యం ఏంటో తెలియక పూర్తిగా అయోమయంలో పడిపోయి సహాయం కోసం తన స్నేహితుడు, సారథి, గురువు అయిన శ్రీకృష్ణుడివైపు చూశాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణే ఈ కథకు ప్రాణం పోసింది. ఇవిగో, ఇవే అర్జునుడి మాటలు. అక్షరాల అతను అన్నది ఇదే. తన చేతిలో ఉన్న గాండీవాన్ని పక్కన పడేసి పూర్తిగా కుంగిపోయి కృష్ణుడిని అడుగుతున్నాడు. ఓ మధుసూదనా, కృష్ణ, ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా? భీష్ముడు, ద్రోణుడు, నేను పూజించాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్లమీదకు నేను బాణాలతో ఎలా వెళ్లను, ఎలా ఎదుర్కోగలను? అసలు అర్జునుడు ఎందుకింతలా బాధపడుతున్నాడు? ఇంతకీ ఎవరి భీష్ముడు, ద్రోణుడు? వాళ్లు సాధారణ శత్రువులైతే ఇంత సంఘర్షణే ఉండేది కాదు కదా. కాని వాళ్లు కేవలం శత్రువులు కాదు, వాళ్లు అర్జునుడి జీవితాన్ని మలిచిన మహానుభావులు. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఈ వైరుధ్యాన్ని ఒక్కసారి చూడండి. ఒకవైపు భీష్మ పితామహుడు, తన సొంత తాత. ఇక ద్రోణాచార్యుడు, విలువిద్యలో ఓనమాలు నేర్పిన గురువు. వీళ్ళిద్దరూ అర్జునుడికి తండ్రితో సమానం, పూజించాల్సినవాళ్లు. కాని అదే సమయంలో రెండోవైపు చూడండి. యుద్ధభూమిలో వాళ్లు ప్రత్యర్థులు, తన బాణాలతో వాళ్లను ఎదుర్కోవాలి. చెప్పండి, కర్తవ్యానికి, ప్రేమానుబంధాలకి మధ్య ఇలాంటి సంఘర్షణ ఎదురైతే ఎవరైనా సరే కుంగిపోకుండా ఎలా ఉంటారు? అర్జునుడి బాధ వెనుక ఉన్న కారణం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆ కాలంలోని కొన్ని సాంఘిక, ధార్మిక నియమాలను పరిశీలించాలి. ఎందుకంటే ప్రాచీన భాష్యాలు, అంటే వ్యాఖ్యానాలు, ఈ విషయంలో మనకు చాలా విషయాలు చెబుతాయి. అర్జునుడు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పదం వాడాడు, పూజార్హౌ. ఇది సంస్కృత పదం. దీనికర్థం కేవలం గౌరవించదగినవాళ్లు అని మాత్రమే కాదు, పూజించడానికి అర్హులైనవారు అని అర్థం. అంటే వాళ్ల పట్ల అర్జునుడికి ఎంత భక్తి, ఎంత గౌరవం ఉందో చూడండి. అతను వాళ్ళని దాదాపు దైవంతో సమానంగా చూస్తున్నాడన్నమాట. ప్రాచీన భాష్యాలు, అంటే వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నాయంటే గురువులు, పెద్దలు అనేవాళ్లు ఎల్లప్పుడూ పూజనీయులే. ఇందులో కానీ, అయితే లాంటివి లేవు. ఇది ఒక ఖచ్చితమైన నియమం. వాళ్లు మనమీదకు దాడికి దిగినా సరే వాళ్లపట్ల మన గౌరవం ఏమాత్రం తగ్గకూడదు. అదే అప్పటి ధర్మం. సరే, ఆ ధర్మం ఎంత కఠినంగా ఉందో చూద్దాం. అర్జునుణ్ణి ఇంతలా కట్టిపడేస్తున్న నియమాలేంటి? అతను ఎందుకు కదలలేని పరిస్థితిలో ఉండిపోయాడు? ఆనాటి ధర్మశాస్త్రం ఏమి చెబుతోందంటే, 1. పెద్దవాళ్లు మనమీదకు దాడి చేసినా సరే మనం తిరిగి వాళ్లమీద శారీరకంగా దాడి చేయకూడదు. 2. వాళ్లతో వాదనకు దిగకూడదు, అస్సలు. 3. ఒకవేళ వాళ్లు మనతో కఠినంగా మాట్లాడినా మనం మాత్రం మర్యాద తప్పకూడదు. ఒకసారి ఆలోచించండి, ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు అలాంటి పూజ్యుల మీదకు బాణాలు వేసి వాళ్ళని చంపడం ఎలా సాధ్యం? అందుకే అర్జునుడు అంతలా కుప్పకూలిపోయాడు. కాని ఇక్కడొక విషయం గమనించాలి. అర్జునుడు కేవలం నిస్సహాయంగా కూలబడిపోలేదు, అతను ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాడు. అందుకే అసాధ్యంగా కనిపిస్తున్న ఈ సమస్యను తనకన్నా ఉన్నతమైన శక్తి ముందు, తన గురువైన శ్రీకృష్ణుడు ముందు పెట్టాడు. అసలు సమాధానమే లేదనుకుంటున్న ఈ చిక్కుముడిని విప్పి దారి చూపించమని ప్రాధేయపడుతున్నాడు. అర్జునుడి ఈ ధర్మసంకటం కేవలం తనది మాత్రమే కాదు, ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్న. ఎప్పుడైనా మన జీవితంలో మన కర్తవ్యం, మనం గౌరవించే వ్యక్తులు రెండూ ఒకదానికొకటి ఎదురుగా నిలబడినప్పుడు, అప్పుడు సరైన మార్గం ఏది, దేన్ని ఎంచుకోవాలి? ఈ ఆలోచనతోనే ఈనాటి మన ఈ విశ్లేషణను ఇక్కడ ముగిద్దాం.